నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. శ్రీకాకుళం జిల్లాలోని ఆనందపురం నర్సన్నపేట మధ్య ఉన్నటువంటి 6 లైన్ల హైవే పూర్తయింది. ఈ నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ రోడ్డు పెండింగ్లో ఉంది. ఇది ఇటీవల కేంద్ర మంత్రి చొరవతో దానిపై ఆశలు చిగురించాయి. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 197 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించింది. కానీ వాహనాలు అవసరాలకు తగ్గట్టు హైవే విస్తరణ అయితే నోచుకోవడం లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పైడి భీమవరం నుంచి నర్సన్నపేట వరకు ఈ నేషనల్ హైవే జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించారు. కానీ నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు దీన్ని వైడింగ్ చేయలేదు, విస్తరించలేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదుగో ఇదిగో అంటూ గత 5 ఏళ్లుగా కాలయాపన చేశారు. దీని మీద ఆశలు చెన్నగిల్లాయి ప్రజలకు. దీంతో ఇటీవల కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి అయితే ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఈ హైవే విస్తరణపై మళ్ళీ ఆశలు అయితే చిగురించాయి. అసలు పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మనం గమనిస్తే, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి విశాఖ జిల్లా ఆనందపురం వరకు 211 కిలోమీటర్ల మేర ఈ నేషనల్ హైవే జాతీయ రహదారి విస్తరించింది. దీనిని 2016లో 3 విభాగాలుగా విభజించి పనులు చేయాలని అప్పుడు ప్రభుత్వం అయితే సంకల్పించింది. ఇందుకు గాను 3,348 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇచ్చాపురం నుంచి నర్సన్నపేట వరకు ఈ యొక్క 110 కిలోమీటర్లకు గాను 444 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే నర్సన్నపేట నుంచి రణస్థలం వరకు ఈ 54 కిలోమీటర్లకు గాను 1665 కోట్లను కేటాయించింది. రణస్థలం నుంచి ఆనందపురం వరకు 47 కిలోమీటర్లకు గాను 1239 కోట్లను కేటాయించడం అయితే జరిగింది. ఇక విశాఖ నుంచి నర్సన్నపేట వరకు 6 లైన్ల రహదారి పనులకు గాను 2022లోనే పూర్తయ్యాయి. కానీ నర్సన్నపేట మండలం తామరాపల్లి నుంచి ఇచ్చాపురం వరకు 110 కిలోమీటర్ల విస్తరణ పనులు మాత్రం ఇంకా చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 6 లైన్లుగా విస్తరించారు, కానీ అవి పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాలేదు. ఇప్పుడు ఆ రోడ్డుపై ట్రాఫిక్ లేదన్న సాగు చూపి ఆపారు. ఇక ఎన్ని వంతెనలు కడతారో ఇప్పుడు ఈ హైవేలో చూద్దాం. జిల్లాలో జాతీయ రహదారిపై 57 ప్రమాద స్పాట్లు ఉన్నాయని వీటిల్లో ఈ ప్రమాద స్పాట్లు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయని పోలీసులు గుర్తించారు. సర్వీస్ రోడ్లు ప్రారంభం నుంచి ముగింపుల వద్ద చిన్నపాటి హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వాహనదారులు వాటిని గుర్తించడం లేదు. ఈ క్రమంలో ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పడం అయితే జరిగింది. ఈ 17 చోట్ల వంతెనలను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ రహదారిపై ఈ 17 చోట్ల ఈ యొక్క ప్రమాద స్పాట్లు ఏందో ఇప్పుడు మనం చూద్దాం. లొద్దపుట్టి, అట్లానే ఈదుపురం, అట్లానే పద్మతుల, మకరాపురం, అట్లానే బైపల్లి పుట్టుగా, బూరగాం, అట్లా మామిడిపల్లి, అట్లానే సున్నాదేవి, కొబ్బరి ఊరు, నీలావతి, మాకన్నపల్లి, అట్లానే రామకృష్ణాపురం జంక్షన్, కొత్త అగ్రహారం, లట్టిగాం, సుభద్రాపురం, టెక్కిలి, ఆది ఆంధ్ర వీధి, టెక్కిలి ఇదేలా, పాకి వలస, శ్రీ జగన్నాథపురం కూడలి, గట్లపాడు, జడూరు జంక్షన్, తామరాపల్లి వంతెనలు ఇవి ఏర్పాటు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఈ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని ఈ జిల్లా ప్రజలైతే కోరుతున్నారు. ఇక తరచుగా ఈ జాతీయ రహదారిపై ఈ యొక్క ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ విశాఖ జిల్లా ఆనందపురం నుంచి నర్సన్నపేట వరకు ఈ రహదారిని తప్పనిసరిగా విస్తరించాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు విస్మరించడం దారుణమని కూడా కొందరు బాధపడుతున్నారు. ఇక నర్సన్నపేట నుంచి విశాఖపట్నం ప్రయాణం చాలా సులువుగా సాగుతుంది. కానీ నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం రావాలంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతుందని ప్రజలైతే చెప్తున్నారు. జిల్లాలోని హైవేల్లో ప్రధాన భాగాన్ని వదిలేసి మిగతా భాగాలను చేయడం అనేది కొంత దారుణమైనటువంటి విషయమని కొందరు పేర్కొనడం అయితే జరిగింది. ఇక నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ 6 లైన్ల జాతీయ రహదారిగా మారుతుందని
వైడింగ్ చేస్తామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి కూడా విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభం అవుతాయని కూడా ఆయన తెలియజేశారు. అది ఫ్రెండ్స్, ఇక శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు పెండింగ్లో ఉన్నటువంటి రహదారి అప్డేట్ గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.